హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభవార్త ఛానల్ హెల్త్ టాక్. నేను మీ హోస్ట్ యానీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి బ్రాకియల్ ప్లెక్స్ ఇంజరీ. అసలు ఇవి దేనికి కాజెస్ ఏంటి, వీటి ట్రీట్మెంట్స్ ఏంటి, అసలు ఇది ఎందువలన వస్తుంది అండ్ ఎవరికి వస్తుంది అనే డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు మన గెస్ట్ ధీరజ్ గారు, ఆర్థోపెడిక్ అండ్ సర్జన్. హలో సార్, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఇవాళ మీ సమయం తీసుకొని మా కోసం మా స్టూడియోలో వచ్చి మాకు వీటి గురించి, ఈ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి, చెప్పడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇవాళ వచ్చేసి నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు బ్రేకియల్ ప్లెక్స్ ఇంజరీ అంటే ఏంటి అండ్ ఎవరికి వస్తుంది ఇది? సో బ్రేకియల్ ప్లెక్సెస్ అంటే ఏంటంటే, మన మెడ భాగం నుంచి చేతికి 5 ఇంపార్టెంట్ నర్వ్స్ వస్తాయి. ఓకే. సో C5, C6, C7, C8 అండ్ T1. ఒక్కొక్క నర్వ్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. C5 అనే నర్వ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈ షోల్డర్ని లిఫ్ట్ చేయటం. C6 నర్వ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎల్బోని బెండ్ చేయటం. C7 నర్వ్ వచ్చేసి ఈ రిస్ట్ని లిఫ్ట్ చేయటం. C8 ఏమో ఫింగర్స్ని బెండ్ చేయటం. T1 వచ్చేసి ఫింగర్స్ యొక్క చిన్న చిన్న మజిల్స్ మూమెంట్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ 5 నర్వ్స్కి కంట్రోల్కి సప్లై చేయటమే కాకుండా అక్కడ మన స్కిన్ మీద ఉన్న సెన్సేషన్ ఇవ్వటానికి కూడా ఈ 5 నర్వ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 నర్వ్స్కి ఇంజరీ లేకపోతే ఆ 5 నర్వ్స్లో 1 or 2 నర్వ్స్ ఇంజరీ అయినా కూడా దాన్ని మనం బ్రేకియల్ ప్లెక్సెస్ ఇంజరీ అంటాం. ఓకే ఓకే. అండ్ అది కాకుండా హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అంటే ఏంటి? ఎస్. సో హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అంటే ఏంటంటే, ఇది ఒక రీసెంట్ బ్రాంచ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. ఆఫ్టర్ ఆర్థోపెడిక్స్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ. మీరు ఆర్థ్రోస్కోపీ, ఆర్థ్రోప్లాస్టీ అట్లాంటి వాటి గురించి వినుంటారు. అట్లాగే ఈ హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ వచ్చేసి రీసెంట్ బ్రాంచ్ ఇన్ ఆర్థోపెడిక్స్ విచ్ డీల్స్ విత్ ఎట్లాంటి ఆపరేషన్స్ మేము చేస్తామంటే, లైక్ ఒకవేళ మన ఫింగర్స్ యాక్సిడెంటల్గా మిక్సీలో కానీ మెషిన్స్లో కానీ మనము తెలియక పెట్టేసి ఆ ఫింగర్స్ టోటల్గా కట్ అయిపోయినప్పుడు మనము ఆ ఫింగర్ పార్ట్ని కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకొస్తే దాన్ని మనము చిన్న చిన్న వెజల్స్ని జాయిన్ చేసి వీ కెన్ అటాచ్ ద పార్ట్ అగైన్. ఓకే. సో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎస్, అవును, అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అండ్ బ్రాకియల్ ప్లెక్సెస్ అంటే ఏంటి? బ్రేకియల్ ప్లెక్సెస్ అంటే మన నెక్ పోర్షన్ నుంచి చేతి పోర్షన్, షోల్డర్, ఎల్బో, తర్వాత ఫింగర్స్కి సప్లై చేసే నర్వ్స్ యొక్క గ్రూప్ని బ్రేకియల్ ప్లెక్సెస్ అంటారు. మన బోత్ సైడ్స్ ఆఫ్ నెక్, మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు ఈ నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ వల్ల నేను ఇందాక చెప్పినట్లు మీకు షోల్డర్, ఎల్బో, రిస్ట్ అండ్ ఫింగర్ మూమెంట్స్కి, తర్వాత సెన్సేషన్కి కావాల్సిన ఫంక్షన్ అంతా దాని నుంచి వస్తాయి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు అన్నట్టు ఐదర్ మనం మిక్సీ చేసేటప్పుడు, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫింగర్స్ కట్ అయినప్పుడు అంటారు కదా, ఇది కాకుండా కూడా వేరే ఇంకేమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయా, లైక్ హైపోథెటికల్ ఏదన్నా సిచ్యువేషన్స్లో కూడా? యూజువల్గా ఈ బ్రేకియల్ ప్లెక్సెస్ ఇంజరీస్ మేము చూసే పేషెంట్స్ ఎవరంటే మోటార్ బైక్ యాక్సిడెంట్స్, హై స్పీడ్లో యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళకి ఈ ఇంజరీస్ చాలా కామన్గా జరుగుతాయి. తర్వాత హైట్ నుంచి కింద పడిన వాళ్ళకి, వాళ్ళు మధ్యలో ఒకవేళ ఏదైనా సపోర్ట్ తీసుకోవడానికి పట్టుకున్నప్పుడు వాళ్ళ నెక్ ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి ఈ నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే తర్వాత అసాల్ట్ ఇంజరీస్ అంటే ఒక 2 పార్టీస్ మధ్య ఏదైనా గొడవలు అయ్యి వాళ్ళు కొట్టుకున్నప్పుడు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో నెక్ మీద ఇంజరీ అయినప్పుడు కూడా ఈ నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. వీటికి పర్టికులర్గా ఏదైనా టైప్స్ అనేది ఏమైనా ఉందా? ఎస్, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి మెయిన్గా. ఒకటేమో పెద్దల్లో జరిగే బ్రేకియల్ ప్లెక్సెస్, దీన్ని అడల్ట్ బ్రేకియల్ ప్లెక్సెస్ ఇంజరీ అంటారు. అలాగే చిన్నపిల్లల్లో కూడా బ్రేకియల్ ప్లెక్సెస్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని బర్త్ బ్రేకియల్ ప్లెక్సెస్ పాలసీ అంటారు. ప్రెగ్నెంట్ మదర్స్కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళ వెయిట్ కొంచెం, బేబీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దాన్ని మ్యాక్రోజోమియా అంటారు. అలాగే కొంతమందికి డెలివరీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఫోర్సెప్స్ కానీ వాక్యూమ్ కానీ యూజ్ చేసి డెలివరీ చేయటాన్ని మనం చూస్తాం. ఆ టైంలో ఈ నెక్ నర్వ్స్ కొంచెం స్ట్రెచ్ అయ్యి బ్రేకియల్ ప్లెక్సెస్ ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అవగాహన ఉండదు ఎవరిని వెళ్ళి పర్టికులర్గా మనం కలవాలి అని. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ వెళ్ళి ఎవరిని కలవాలి ఏంటి అని డీటెయిల్స్ మనకి కొంచెం చెప్తాను. చాలా మందికి ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒకవేళ ఫింగర్ కట్ అయినప్పటికీ ఆ
పార్ట్ తెలియక డిస్పోజ్ చేసేస్తుంటారు. ఆ పార్ట్ని మనం ఏమి చేయలేము అనుకొని అలాగే వేస్టేజ్ అనుకొని పడేస్తుంటారు. కానీ ఈ ఫింగర్ని కరెక్ట్ టైంకి అంటే షోల్డర్ లెవెల్లో మనకి ఒకవేళ కట్ అయిపోతే 4 hours లోపు ఆ పార్ట్ తీసుకురాగలిగితే విత్ ప్రాపర్ ప్రిజర్వేషన్ వీ కెన్ రెస్టోర్ ద అంప్యుటేటెడ్ పార్ట్ బ్యాక్. అలాగే ఎల్బో లెవెల్లో అయితే విత్ ఇన్ 4 to 6 hours పార్ట్ తీసుకురాగలిగితే వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్, వీ కెన్ అటాచ్ ఇట్ బ్యాక్. రిస్ట్ లెవెల్లో అయితే అరౌండ్ 6 to 8 hours వీ కెన్ అటాచ్ ద ఫింగర్ బ్యాక్ పార్ట్ బ్యాక్. ఓకే. అండ్ ఈ సర్జరీకి పర్టికులర్గా ఏదైనా టైం లిమిట్ అంటూ ఏమైనా ఉందా? ఎస్, మెయిన్గా నేను చెప్పినట్లు షోల్డర్ లెవెల్లో మనకి మజిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఇష్కిమియా అంటాము, బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. సో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. విత్ ఇన్ 4 hours మనము ఆ పార్ట్ని ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి అంటే కోల్డ్ ఐస్ ప్యాక్స్లో పెట్టి తీసుకురావాలి. కట్టెపోయిన పార్ట్ని ఎస్ ఒక స్పెసిఫిక్గా మనము ప్రిజర్వ్ చేయాలి. ఎట్లాగంటే కట్టెపోయిన పార్ట్ని ఒక గాస్ పీస్ కానీ ఏదైనా ర్యాప్ చేసి సెలైన్లో ర్యాప్ చేసి దాని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి దాని చుట్టూ ఐస్ ప్యాక్లో తీసుకొని హాస్పిటల్కి తీసుకురావాలి. తీసుకొచ్చిన ప్లేస్లో కూడా మనకి మైక్రో సర్జరీ ఎక్స్పర్టీస్ ఉన్న ప్లేస్కి తీసుకురావాలి. మైక్రోస్కోప్ ఉండాలి, మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ అని సెపరేట్గా దీనికి ఉంటాయి. సో అక్కడికి తీసుకొస్తేనే మనము ఇట్లాంటి సర్జరీ చేయగలం. మిగతా ప్లేసెస్లో ఇట్లాగా లేకపోతే ట్రైన్డ్ ఎనస్థెటిస్ట్, ట్రైన్డ్ సర్జన్, ట్రైన్డ్ మైక్రో సర్జన్ లేకపోతే ఇట్లాంటి ఆపరేషన్ చేయలేం. ఓకే. సో పర్టికులర్గా దీనికి ఎలాంటి టెస్ట్ అనేవి తీసుకోవాలి మీరు చెప్పిన వాటిలలో? ఎస్, ఏదైనా సో బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ ముఖ్యంగా మనము క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే తెలుసుకుంటాం. అంటే మనము ఇంజరీ అయిన తర్వాత పేషెంట్కి ముఖ్యంగా ఇట్లాంటి బ్రేకియల్ ప్లెక్సస్ జరిగినప్పుడు మిగతా ఇంజరీస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ బైక్ యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజరీస్ అవ్వచ్చు, చెస్ట్ ఇంజరీస్ అవ్వచ్చు. ఫస్ట్ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి లైఫ్ని మనము ఫస్ట్ చూసుకుని అంటే పేషెంట్ని స్టెబిలైజ్ చేసి దాని తర్వాత మనము బ్రేకియల్ ప్లెక్సస్ని చూసుకోవాలి. బ్రేకియల్ ప్లెక్సస్లో మనము ఏ మజిల్ పనిచేస్తుంది, ఏ మజిల్ పనిచేయట్లేదు అని చెక్ చేసుకుంటే మెయిన్గా మనకు తెలుస్తుంది. మిగతా టెస్ట్ కూడా ఉన్నాయి, ఎంఆర్ఐ టెస్ట్ ఉంది, కానీ అది మనము ఇనీషియల్గా చేస్తే అక్కడ ఇంజురీ టైంలో అక్కడున్న వాపు వల్ల, స్వెల్లింగ్ వల్ల, ఫ్లూయిడ్ వల్ల మనకి కరెక్ట్గా నర్వ్స్ ఎట్లాగా ఇంజురీ అనేవి అనేది మనకి తెలియదు. కాబట్టి 3 weeks తర్వాత యూజువల్గా ఎంఆర్ఐ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇంత ముందుకు మనము ఎన్ని టైప్స్ ఉంటాయి ఎలా అనేది తెలుసుకున్నాం కదా. అది కాకుండా కూడా అలాంటి టైప్స్లోనే ఇంకా వేరే వివరాలు కూడా ఉన్నాయి ఈ సర్జరీస్లో అని మేము విన్నాము. సో దాని గురించి కొంచెం వివరాలు చెప్తారా మీరు? ఎస్, సో ఈ బ్రేకియల్ ప్లెక్సస్లో అన్ని 5 nerves అని చెప్పాను కదా మీకు. సో 5 nerves కనుక ఇంజురీ అయిపోతే దాన్ని పాన్ బ్రేకియల్ ప్లెక్సస్ అంటారు, ఆర్ టోటల్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ. ఒకవేళ ఓన్లీ 2 nerves ముఖ్యంగా C5 and C6 ఇన్వాల్వ్ అయితే దాన్ని మనము అప్పర్ బ్రేకియల్ ప్లెక్సస్ పాలసీ అంటాం. C5, C6తో పాటు C7 nerve కూడా ఇంజూర్ అయితే దాన్ని మనం అప్పర్ ఎక్స్టెండెడ్ బ్రేకియల్ ప్లెక్సస్ పాలసీ అంటాం. సో ఒక్కొక్క ఇంజురీకి ఒక్కొక్క విధంగా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది, దాని యొక్క రిజల్ట్స్ కూడా డిపెండ్ అవుతాయి. ఓకే. సో ఈ 3లో అంటే ఏదైనా పర్టికులర్గా ఇది సివియర్, ఈ స్టేజ్ వరకు మనం వెళ్ళకూడదు అని ఏమైనా ఉంటుందా దాంట్లో? లైక్ కొన్ని ఉంటాయి కదా, కాషస్ తీసుకుంటాం మనం ఈ టైం లోపల వచ్చేయాలి. లైక్ మీరు ఇంత ముందుకు అన్నారు 4 hours ఉంటుంది టైం లిమిట్, ఆ టైం లోపల తేవాలి అని. సో ఆ డిఫరెన్సెస్లో మీరు చెప్పండి, లైక్ ఎలాంటి ఏది ఎక్కువ డేంజరస్, ఏ టైంలో మనం ముందే దీని గురించి అవేర్ ఉండాలి అని. అవును. సో ముఖ్యంగా వీటిలో టోటల్ బ్రేకియల్ ప్లెక్సస్ అనేది చాలా డేంజరస్ ఇంజరీ, చాలా వర్స్ట్ ఇంజరీ. అన్ని నర్వ్స్ ఇంజరీ అయిపోతాయి కాబట్టి మనకి ఓన్లీ లిమిటెడ్ ఎక్స్ట్రా నర్వ్స్ ఉంటాయి. మనము వాటిని యూజ్ చేసుకొని సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి రికవరీ ఛాన్సెస్ కూడా చాలా మినిమల్గా ఉంటాయి. అండ్ వీళ్ళకి మనము 6 months వరకు టైం ఇస్తాం రికవరీకి. సో నర్వ్ వచ్చేసి ఇంజూరీ అయిన తర్వాత పర్ డే 1 mm గ్రో అవుతుంది. ఒకవేళ నర్వ్ ఇంజురీలో కూడా టైప్స్ ఉంటాయి. ఒకటేమో న్యూరాప్రాక్సీ అంటాం, అంటే జస్ట్ నర్వ్ స్ట్రెచ్ అవుతుంది, కట్ అయిపోదు. తర్వాత న్యూరోటెమిసిస్ అంటాం. న్యూరోటెమిసిస్లో మనకి నర్వ్ ఫుల్గా కట్ అయిపోతుంది. సో కట్ అయిపోయిన నర్వ్ దానంతట అదే గ్రో అవ్వదు. సో మనకి ఈ న్యూరోప్రాక్సీ అనేది మంచి ప్రోగ్నోసిస్ ఇస్తుంది మనకి. సో మనకి 3 monthsలో రికవరీ వస్తుంది అంటే మనము వెయిట్ చేయొచ్చు. 3 months తర్వాత మ్యాక్సిమం 6 months వరకు కూడా మనకి రికవరీయే లేదు,
మజిల్స్ అన్నీ ఎట్లాగా పారలైజ్ అయిపోయినాయో ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు ఇప్పుడు అట్లాగే ఉన్నాయి అంటే మనము వెయిట్ చేయకుండా సర్జరీకి వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే మనకి 18 months మాత్రమే టైం ఉంటుంది. మజిల్ యొక్క ఎండ్ ప్లేట్ అంటాం, న్యూరోమస్కులర్ జంక్షన్. ఎస్, ఓకే. ఆ న్యూరోమస్కులర్ జంక్షన్కి కట్ అయిపోయిన నర్వ్ రీచ్ అవ్వాలి. ఈ 18 months లోపు రీచ్ అవ్వాలి. సర్జరీ అయిపోయి మనకి సర్జరీ అయిపోయిన తర్వాత నర్వ్ మీకు చెప్పినట్లు మెల్లమెల్లగానే గ్రో అవుతుంది. ఓకే. సో ఈ గ్రోత్ అంతా తీసుకొని ఇంజురీ అయిన టైం అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 18 months లోపు జరిగిపోవాలి. ఓకే. ఓకే. ఎస్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మీరు ఇంత ముందుకు అన్నారు కదా, ఏదైనా ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏదైతే ఆ ఫింగర్ కట్ అయిపోయిందో లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో వితిన్ 4 hours మనము తీసుకురావాలి ఎస్. డాక్టర్ దగ్గరికి. లేదంటే అది అండ్ అది తీసేసి పడేస్తారు కదా ప్లాస్టిక్లో, లైక్ అవును. దాని యూసేజ్ ఏం చేయాలో తెలియకని. సో ఈ సమయంలో అలా ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఇలాంటి లైక్ ఆల్రెడీ పడేశారు, ఎందుకంటే మీకు తెలుసు ఆడియన్స్కి తెలీదు దాని యూసేజ్ అలా ఉంటుంది అని. సో మీ దగ్గర ఆల్రెడీ అలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు యూస్ చేస్తారా లేకపోతే పడేసింది పడేసినట్టేనా? లైక్ ఒకవేళ పడేసిన పార్ట్ ఒకవేళ మనకి చెప్పిన మీకు టైం 4 hours అనేది షోల్డర్ లెవెల్లో, ఎల్బో లెవెల్లో అయితే 6 hours, రిస్ట్ లెవెల్లో అయితే 8 hours, ఫింగర్స్లో అయితే మజిల్స్ ఏమీ ఉండవు కాబట్టి అవును. ఇంకా 12 hours వరకు కూడా మనము వెయిట్ చేసి పార్ట్ తీసుకురావచ్చు. ఆ డిస్పోజ్ చేసిన పార్ట్ ఒకవేళ కంటామినేట్ కాకుండా అంటే క్రష్ అయిపోకుండా ఓకే. ఉంటే, నీట్గా ఉంటే దాన్ని మళ్ళీ ఈ లిమిటెడ్ టైంలో తీసుకొచ్చి ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి ఐస్ ప్యాక్లో మనకి మైక్రో సర్జరీ చేయగలిగిన ప్లేస్లో తీసుకురాగలిగితే వీ కెన్ డూ ద సర్జరీ. వీ కెన్ డూ ద సర్జరీ. ఓకే, అబ్సల్యూట్లీ. అండ్ దీని ట్రీట్మెంట్స్ ఏంటి, లైక్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయి, వేరియేషన్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా దీనికి? ఎస్. సో ట్రీట్మెంట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నర్వ్ మనము ఆపరేషన్ చేసినప్పుడు బ్రేకియల్ ప్లెక్సస్ సర్జరీ అప్పుడు నెక్లో ఓపెన్ చేస్తాము. నెక్లో మనం బ్రేకియల్ ప్లెక్సస్ అంతా విజువలైజ్ చేసుకొని నర్వ్ స్టిమ్యులేటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసుకొని నర్వ్ పనిచేస్తుందా లేదా అనేది ఆపరేషన్ థియేటర్లో కూడా చెక్ చేస్తాం. ఓకే. అప్పుడు కూడా మనకి ఆపరేషన్ థియేటర్లో నర్వ్ పనిచేయట్లేదు అని కన్ఫర్మ్ అయితే మనము నర్వ్ గ్రాఫ్టింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. వేరే ఒక నర్వ్ గ్రాఫ్టింగ్, మన లెగ్లో ఎక్స్ట్రా నర్వ్ ఒకటి ఉంటుంది, సూరల్ నర్వ్ అంటాం. ఆ నర్వ్ తీసుకొని మనకి ఎక్కడైతే నర్వ్ కట్ అయిపోయిందో ఆ గ్యాప్లో ఈ నర్వ్ పెట్టేస్తాం. దాన్ని నర్వ్ గ్రాఫ్టింగ్ అంటారు. కొన్నిసార్లు మనకి నర్వ్ గ్రాఫ్టింగ్ చేసే ఛాన్సెస్ ఉండవు. అప్పుడు మనకి ఎందుకంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు నర్వ్ గ్రాఫ్టింగ్ కన్నా కూడా వేరే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని డిజిటల్ నర్వ్ ట్రాన్స్ఫర్స్ అంటాం. వేరే హెల్తీ నర్వ్స్ యూస్ చేసుకొని మనము డ్యామేజ్ నర్వ్స్ ప్లేస్లో జాయిన్ చేస్తే బెటర్ రికవరీ ఉంటుంది. ఓకే. ఓకే, దట్ ఈస్ నైస్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలాంటివి మీకు వచ్చే ఉంటాయి కదా. సో ఏదైనా అన్సక్సెస్ఫుల్ అయిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? అండ్ అవుట్ ఆఫ్ దట్ అన్సక్సెస్ఫుల్ అయినా కూడా దాని నుంచి ఒక సొల్యూషన్ తెచ్చి ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. సో అలాంటి సినారియోస్ ఏమన్నా ఉంటే కొంచెం అది కూడా చెప్పండి, సో వీ కెన్ బీ కాషియస్. సో మనకి ఎర్లీ ప్రెజెంటేషన్ అంటే మనకి 6 months లోపు పేషెంట్ రాగలిగితే రిజల్ట్స్ విల్ బి మచ్ బెటర్. మనకి టోటల్ అన్ని నర్వ్స్ కట్ అయిపోయినప్పటికీ కూడా మనం 6 months లోపు పేషెంట్ మన దగ్గరికి రాగలిగితే విత్ ద అవైలబిలిటీ లిమిటెడ్ నర్వ్స్ని మనము కూడా యూస్ చేసుకొని వీ కెన్ గివ్ హిమ్ అ బెటర్ రికవరీ. బట్ ఒకవేళ వాళ్ళు 6 months తర్వాత వస్తున్నారు అంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు 18 months టైం ల్యాప్స్ అయిపోతుంది కాబట్టి we have another option called as a FFMT, free functional muscle transplant అంటాం. ఓకే. కొంతమంది తెలియక కానీ ఇట్లాగ ఆపరేషన్ చేయొచ్చు అని తెలియక చాలా లేట్గా వస్తుంటారు మా దగ్గరికి. ఒక 1 year తర్వాత 2 years తర్వాత వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే మన థైలో ఉన్న ఒక మజిల్ తీసుకొని దాంతోపాటు ఒక వెజల్, బ్లడ్ వెజల్, రక్తనాళాలు, నరం ఆ మజిల్కి అటాచ్ అయి ఉంటుంది. గ్రెసిలిస్ అంటారు ఆ మజిల్ని. ఆ మజిల్ని తీసుకొని మనము ఆమ్లో పెట్టి ఆమ్లో ఉన్న బ్లడ్ వెజల్ నర్వ్స్కి ఈ మజిల్ బ్లడ్ వెజల్ నర్వ్స్కి అటాచ్ చేస్తాం. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మనకి చేతిలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎల్బో బెండింగ్. ఎందుకంటే మనం తినటానికన్నా ఇంపార్టెంట్ యాక్టివిటీ అది కాబట్టి ఎల్బో ఫ్లెక్షన్కి మనము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో దాని తర్వాత షోల్డర్ ఫంక్షన్ ఇస్తాము, తర్వాత రిస్ట్ ఫంక్షన్ థర్డ్ ప్రయారిటీ.
వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇన్ని ట్రీట్మెంట్స్‌లో ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఒక Yes. పేషెంట్‌కి? ఎస్. సో అప్పర్ బ్రేకియల్ ప్లెక్సస్ పాలసీ అని మీకు చెప్పాను ఇందాక. అవును. సో ఓన్లీ 2 నర్వ్స్ మాత్రమే C5 అండ్ C6 ఓకే. నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే వాటి యొక్క రిజల్ట్స్ వచ్చేసి చాలా బెటర్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 90% to 95% వాళ్ళకి ప్రీవియస్ ఫంక్షన్ వచ్చేస్తుంది. ఓకే. డిజిటల్ నర్వ్ ట్రాన్స్ఫర్స్ అనే సర్జరీ యూజ్ చేసి వీ కెన్ గెట్ ద ప్రీవియస్ ఫంక్షన్ బ్యాక్. ఓకే. ఒకవేళ మనకి టోటల్ బ్రేకియల్ ప్లెక్సస్ పాలసీ అయితే అంటే అన్ని నర్వ్స్ కనుక ఇంజూర్ అయిపోతే ద ఫంక్షన్ విల్ బి అరౌండ్ 40 to 50%. ఓకే. బట్ ఈవెన్ ఆ ఫంక్షన్ కూడా వాళ్ళకి యూస్ఫుల్ ఫంక్షన్. ఏమీ సర్జరీ ఒకవేళ చేయకపోతే వాళ్ళకి అలాగే ప్యారలైజ్ అయి ఉంటుంది కాబట్టి అన్ని నర్వ్స్ కట్ అయిపోయినప్పటికీ కూడా ఆపరేషన్ చేయించుకోవటం మంచిది. దే విల్ గెట్ అరౌండ్ 40% to 50% ఆఫ్ ద ఓకే. ఫంక్షన్. యా. దట్స్ నైస్. సో ఈ సర్జరీకి అండ్ ఇలాంటి ఇంజురీస్‌కి బికాజ్ ఈ పర్టిక్యులర్ ఇంజురీస్ గురించి అండ్ దీనికి ఉన్న ట్రీట్మెంట్స్ గురించి ఎక్కువ పీపుల్‌కి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసేసి అలాంటి ప్రాబ్లమ్స్‌తో ఇప్పుడు గో త్రూ అయిన వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఎస్. ముఖ్యంగా ఇవి మనము చూసే పాపులేషన్ ఎవరంటే బైక్ యూజ్ చేసే Bike యంగ్ accidents. అడల్ట్స్కి. సో నేను ఏం చెప్తున్నానంటే సో హై స్పీడింగ్ ఎప్పుడు చేయకండి. సో ఆల్వేస్ వేర్ హెల్మెట్స్, ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్స్ అండ్ హైట్లో మీరు ఒకవేళ ట్రెక్కింగ్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టేక్ ప్రాపర్ ప్రికాషన్. డోంట్ గో నియర్ ద ఎడ్జ్ ఆఫ్ ఎనీ హై ప్లేసెస్. సో ఇన్ దట్ వే మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోగలరు అండ్ ఇట్లాంటి ఇంజరీస్ అవ్వకుండా మీరు. బర్త్ బ్రేకియల్ ప్లెక్సస్ అంటే ఏంటి? ఓకే. సో మనం ఇందాక చూసుకున్నట్లే అడల్ట్ బ్రేకియల్ ప్లెక్సస్ ఎట్లయితే ఉంటుందో మన నెక్ పోర్షన్ నుంచి వచ్చే నర్వ్స్ అవును. ఇంజూర్ అవుతాయి అని చెప్పాను కదా మీకు. అదేవిధంగా చిన్నపిల్లల్లో డెలివరీ టైంలో ఒకవేళ డెలివరీ ఎక్కువసేపు అయినప్పుడు బేబీ సైజ్ బిగ్గా ఉన్నప్పుడు ఓకే. ఫోర్సెప్స్ వాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు డెలివరీ కష్టమైనప్పుడు వాక్యూమ్ వాడాల్సి వస్తుంది. ఆ టైంలో మనము బేబీని పుల్ చేసే టైంలో అవును. నెక్ దగ్గర ఉండే నర్వ్స్ స్ట్రెచ్ అయిపోతాయి. కొన్నిసార్లు ఆ నర్వ్స్ ఫుల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీన్ని బర్త్ బ్రేకియల్ ప్లెక్సస్ పాలసీ అంటాం. ఓకే. ఓకే. సో ఈ బర్త్ బ్రేకియల్ ప్లెక్సస్ పాలసీ అయిన తర్వాత ఐ అడ్వైజ్ ద పేరెంట్స్ టు బ్రింగ్ ద చైల్డ్ టు ద హ్యాండ్ సర్జన్. సో మేము పేషెంట్స్ని పిల్లల్ని ఎగ్జామిన్ చేసి ఏ నర్వ్స్ ఇంజూర్ అయినాయి, సో రికవరీ ఎట్లా ఉండొచ్చు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో గ్రాడ్యువల్గా చిన్నపిల్లల్లో ఏంటంటే రికవరీ ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకోవాలి. తర్వాత ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో ఎక్కడైతే ఏ నర్వ్స్ అయితే వీక్గా ఉన్నాయో వాటిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే ఓకే. మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి. రికవరీ అయ్యే వరకు మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి. నర్వ్ ఎండ్ ప్లేట్ యాక్టివ్గా ఉంటుంది. రికవరీ మనము ఫ్రీక్వెంట్గా వాళ్ళని ఫాలోఅప్స్కి పిలుచుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, మానిటర్ చేసుకుంటూ ఉంటాం. సో ఒకవేళ 6 months వరకు ఎల్బో బెండింగ్ రాకపోతే పిల్లలకి దెన్ మనము సర్జరీ చేస్తే వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ హై ఉంటాయి. ఓకే. ఓకే. యా. అండ్ సెకండరీ ప్రొసీజర్స్ ఏమన్నా ఉన్నాయా? Yes. మీరు చెప్పిన పర్టికులర్గా ట్రీట్మెంట్స్ కాకుండా కూడా ఇఫ్ అది వర్కౌట్ కాకపోతే సెకండరీ ప్రొసీజర్స్? ఎస్. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఈ బ్రేకియల్ ప్లెక్సస్ వచ్చేసి రికవరీ ఫుల్గా అవ్వకపోవచ్చు. ఓకే. కొంతమందికి రికవరీ ఛాన్స్ మంచిగానే ఉంటుంది, కానీ కొంతమందికి పార్షియల్ రికవరీ ఉంటుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే యాజ్ ద చైల్డ్ గ్రోస్, ఏజ్ పెరిగే కొద్దీ ఆ మజిల్స్ అన్నీ కొంచెం షార్ట్ అవుతాయి. వాటిని కంట్రాక్చర్స్ అంటాం. షోల్డర్ ఎత్తలేకపోవటం, తర్వాత ఎల్బో వచ్చేసి బెండ్ పొజిషన్లోనే ఉండిపోవటం, ఇవన్నీ మనం చూస్తాం. సో వాటికి మనము కంట్రాక్చర్స్ రిలీజ్ చేయడానికి మాడ్ క్వాడ్ అని ఒక ప్రొసీజర్ ఉంది. తర్వాత బొటాక్స్ ఇంజెక్షన్ 1 year ఏజ్ అప్పుడు బేబీకి బొటాక్స్ ఇంజెక్షన్ ఇస్తే ఎస్ ఆ మజిల్స్ ఉన్న టైట్నెస్ రిలీజ్ అయిపోతుంది, మజిల్స్ ఫ్రీ అయిపోతాయి. దెన్ ఇంకా రిస్ట్లో కూడా మనము అవసరాన్ని బట్టి టెండోన్ ట్రాన్స్ఫర్స్ అని కొన్ని సర్జరీస్ ఉన్నాయి. అవి వాడుకుంటే మనకి చైల్డ్కి ఫంక్షన్ యాజ్ మ్యాక్సిమం మనము తీసుకురాగలం. ఓకే. అండ్ పర్టికులర్ ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా ఈ చిల్డ్రన్కి? ఎస్, ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క టైం ఉంటుంది. ఈ బొటాక్స్ ఇంజెక్షన్ అనేది యూజువల్గా 1 year ఆఫ్ ఏజ్ అప్పుడు మనము చైల్డ్కి ఇస్తాం. ఓకే. అండ్ ఆ తర్వాత కూడా ఒకవేళ బేబీకి రికవరీ అంతగా లేదు, షోల్డర్ ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోతున్నారు, టైట్గా ఉంది అంటే
వాటిని రిలీజ్ చేయడానికి మాడ్ క్వాడ్ అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. ఓకే. టైట్గా ఉన్న మజిల్స్ని రిలీజ్ చేస్తాం, ఓకే. దాన్ని మాడ్ క్వాడ్ అంటాము. తర్వాత కొంతమందికి షోల్డర్ వచ్చేసి బయటికి తిరగదు, లోపలే ఉండిపోతుంది. సో వాళ్ళకి మనము డీరొటేషన్ ఆస్టియోటమీ అని ఒక బోనీ ప్రొసీజర్ చేస్తాం. ఈ బోనీ ప్రొసీజర్ చేయడానికి చైల్డ్కి మినిమం 5 years రావాలి. 5 years ఓకే. బేబీ చైల్డ్ పెద్ద అయినాక మనం ఈ ప్రొసీజర్స్ చేస్తుంటాం. ఓకే. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చాలామందికి పోలియో కూడా వస్తుంది కొందరికి. సో అలాంటి వాళ్ళు ఆల్రెడీ కొంచెం డిజబుల్డ్ ఉంటారు కదా. Yes. సో అలాంటి వాళ్ళకి ఇది ఏమైనా అంటే ఇది మేబీ రిలవెంట్ కాకపోవచ్చు, బట్ ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్, ఎందుకంటే చాలామంది దీంతో సఫర్ అవుతున్నారు కదా, ఇది వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుందో అది ఇది అసలు రిలవెంట్ కాదా వాళ్ళకి? లేదండి, అది డిఫరెంట్. అది డిఫరెంట్. డిఫరెంట్. సో థ్యాంక్ యూ సో మచ్, ఇవాళ మీ వాల్యుబుల్ టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చి చాలా వివరాలు, ఇంపార్టెంట్ వివరాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇవాళ మన ఎపిసోడ్. మనకి ఈ సర్జరీస్ ద్వారా మనకి ఎలాంటి ఉపయోగం పడుతుంది అండ్ ఎలా మనం అవేర్ ఉండాలి, కాషియస్ ఉండాలి అనేది. సో డాక్టర్ డీటెయిల్స్ అనేది మేము బిలో మెన్షన్ చేసాము. సో మరిన్ని Did you know Indians are being pushed into poverty due to unavoidable medical expenses? It's a problem that affects us all. It's a matter of finding solutions. That's where Unicorpus comes in. Started in 2015 in Hyderabad with a vision to provide ethical, affordable, holistic, compassionate, and evidence-based healthcare that are second to none. Unicorpus core team consisting of 9 members brought in their expertise, time and resources and established a Section 8 not-for-profit organization. Unicorpus has 2 centers in prime locations. Our Unicorpus Polyclinic, Senior Citizens Clinic and Multi-Speciality Dental Clinic located at YMCA Secunderabad. Under one roof at the clinic, we offer services like outpatient consultation, physiotherapy, counseling, daycare, pharmacy, lab services, and dental treatments. Dental specialties include general dentist, endodontist, oral and maxillofacial surgeon, orthodontist, periodontist, periodontist, prosthodontist, and implantologist. If you're looking for a hospital that really cares about you and your well-being, then look no further than Unicorpus.